ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. వేశ్యలు ధనం కోసం మాత్రమే ప్రేమ నటిస్తారని, వారిని ఎప్పుడూ నమ్మవద్దని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య శతక వాంగ్మయంలో మనకు హితబోధ చేశారు. వేశ్యా వచసి విశ్వాసీ నభవేన్నిత్య కైతవే రిష్య శృంగోపి నిస్సంగః శృంగారీ వేశ్యయా కృతః. ఈ శ్లోకానికి గురుదేవులు ఆంధ్రవ్యాస ఏనురిపాటి అనంతరామయ్య గారు చేసిన పద్యానువాదం ఇది. నిత్యమోసకత్తె నెరవేశ్య మాటలు నమ్మరాదు మరియు నమ్మరాదు, రిష్య శృంగు వంటి ఎంత నిస్సంగు శృంగారి చేసి వైచెన్. ఔర ఏష్య శృంగారి చేసి వైచే, శృంగారి చేసి వైచే నౌరవేశ్య. దశరథుడికి ఒక కుమార్తె కూడా ఉన్నది. ఆమె పేరు శాంత. ఈమెను పిల్లలు లేని కారణం చేత అంగరాజుకు పెంపకానికి ఇచ్చారు. ఆ రాజ్యంలో వర్షాలు పడకపోయేసరికి ఋష్యశృంగ మహామునిని రాజ్యానికి తీసుకువస్తే వర్షాలు పడతాయని జ్యోతిష్యులు చెప్తారు. అయితే ఆయన మహాఘోరమైనటువంటి అరణ్యంలో ఉంటాడు. ఆయన తీసుకురావడం ఎలాగా అని అందరూ తర్జన భర్జనలు పడుతూ ఉంటే, ఒక వేశ్య నేను కోరిన ధనం ఇస్తే గనక నేను ఆయన్ని తీసుకుని వస్తాను అని అంటుంది. సరే అయితే వెళ్ళు అని అంటాడు. ఈమె అరణ్యానికి వెళుతుంది. తన కుమార్తెను ఆశ్రమానికి పంపుతుంది. ఆ సమయంలో ఋష్యశృంగ మహాముని తండ్రి ఉండడు. ఆశ్రమానికి ఎవరో వచ్చారు, మునికుమారుడే అనుకుని ఆశ్రయం చేస్తాడు ఆ ఋష్యశృంగ మహాముని. ఎందుకంటే ఘోటక బ్రహ్మచారిలాగా ఆడ అనే పదార్థం భూమి మీద ఉంది అని కూడా తెలియకుండా పెంచుతాడు తన కుమారుణ్ణి ఆ మహాముని. ఈమె తక్కుతూ తారుతూ ఆయనకి అవి ఇవి చేసి పెట్టి మధురమైనటువంటి లడ్డూలు అవన్నీ కూడా ఎండుటాకుల్లోను వాటిల్లోను ఇత్యాదుల్లోనూ దాచి ఆయనకు పెట్టి హావభావాలు, నాట్యాలు, ఇలాంటి ఆటలు అవన్నీ కూడా ముని లేని సమయంలో వెళ్లి ఆయన కుమారుడికి నేర్పి మా ఆశ్రమానికి కూడా రా అని ఆమె అంటుంది. ఈమె ఎవరో కూడా తెలియని ఆయన ఈమె వ్యామోహంలో పడిపోయి ఋష్యశృంగ మహాముని తండ్రికి కూడా చెప్పకుండా ఆమెతో కూడి బయలుదేరి వెళతాడు. ఈమె ఆయన తీసుకుని వెళ్ళి అంతఃపురంలో రాజుకు అప్పగిస్తుంది. ఈయన అడుగు పెట్టడం ఏమిటి, వర్షాలు పడతాయి. ఆ వేశ్యకి కోరినంత ధనం ఇచ్చి ఈయన మళ్లీ రాజ్యంలో నుంచి వెళ్ళిపోకుండా తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు. కనుక వేశ్యలు ఒక ముని కుమారుణ్ణి కూడా, ఆడవాసనే తెలియని మహామునిని కూడా మోసం చేయగలిగిన సమర్థులైతే ధనం కోసం ఎవరినైనా మోసం చేయడానికి సిద్ధమై ఉంటారు. కనుక ఇన్యులు ఎప్పుడూ కూడా వేశ్యలను నమ్మరాదు. ఓం తత్సత్. పరమేశ్వరార్పణమస్తు.